ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్లో ఉన్న షార్ట్స్ని ఒకసారి వెరిఫై చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ ఇస్తానండి, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పేపరు పెన్నుతో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. జాబ్ని డిసైడ్ చేసేవి ఇలా మోడరేట్ నుంచి డిఫికల్ట్గా ఉన్న ప్రశ్నలు మాత్రమే. ఈజీగా ఉన్న ప్రశ్నలు అందరూ చేస్తారు. మీరు ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్లో చేసేవచ్చు ఈ మోడల్ ప్రశ్నలు. ఈ ప్రశ్న ప్రీవియస్ ఇయర్ పేపర్లోనిది. ముందుగా మీరు a+b, b+c, c+a రేషియోస్ ఇచ్చాడు. తర్వాత a+b+c వాల్యూ ఇచ్చి మనల్ని c కనుక్కోమన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. a+b+cలోంచి నేను a+b తీస్తే నాకు c వాల్యూ వస్తుంది. ఇప్పుడు a+b ఎంత ఇచ్చాడు? 6. అలాగే b+c 7. తర్వాత c+a 8. అబ్జర్వ్ చేయండి. ఏఏ 2 ఏలు ఉన్నాయి, 2a ప్లస్ bb 2 bలు ఉన్నాయి, 2b ప్లస్ cc 2c ఈక్వల్ టు ఈ సైడ్ కూడా మీరు యాడ్ చేయాలి. 7 గారు కలిపితే 13, 13కి 8 కలిపితే 21. ఇప్పుడు నేను 2ను కామన్ చేస్తే a+b+c ఈక్వల్ టు 21. ఈ 2 ఇటు వస్తే 21/2. 21/2 అంటే ఎంత? 10 రోజులు 20, 1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టి 5 రాసుకున్నా. మనకి a+b+c వాల్యూ 10.5 వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్లో 14 ఇచ్చాడు. అంటే 10.5 అన్నది 14కి సమానమైతే మనకు కావాల్సింది a+b కదా, అంటే 6 పార్ట్స్. 6 పార్ట్లకి ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 14 × 6/10.5. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేస్తూ పైన 10 రాశా. చూడండి, 5 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 21 సార్లు. మళ్ళీ 7 ఎక్కంలో ఇది 3 సార్లు, ఇది 2 సార్లు. మళ్ళీ 3 ఎక్కంలో 6 2 సార్లు, అంటే 8 వచ్చింది. వెంటనే ఆప్షన్ 3 అని పెట్టకూడదు. మనకు వచ్చింది a+b వాల్యూ, కానీ కనుక్కోమంది c. అంటే a+b+c ఈ 14లో నుంచి a+b ఈ 8 తీస్తే వచ్చేదే c వాల్యూ 6, అంటే ఫస్ట్ ఆప్షన్. మోహన్ సెక్యూర్డ్ 72% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ and 68% marks in chemistry. What percentage of marks Mohan did in both subjects, assuming that 2 subjects have equal weightage marks? నేను మొత్తం టోటల్కి 100 మార్కులు అనుకుంటా. అబ్బాయి గారికి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి అంట? 72%, అంటే 72 మార్కులు వచ్చినాయి. మళ్ళీ ఇంకో సబ్జెక్టులో కూడా టోటల్ మార్కులు 100 అనుకుంటా. ఈసారి కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయంటే 68%, అంటే 68. ఎందుకు ఇలా రాశానంటే నేను 100 టోటల్ మార్క్స్ అనుకుంటే వచ్చింది 72% అంట. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి 72 ఉంటుంది. నేను డైరెక్ట్గా రాశా. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటారని ఇలా చెప్పాను. ఇప్పుడు చూడండి, అడిగింది ఏంటిది? టోటల్ మార్క్స్ అంట. రెండిట్లో మొత్తం ఎంత? 200 మార్కులకి 72, 68 వచ్చినాయి అంట. 8కి 2 కలిపితే 10, 7 గారు కలిపితే 13, 14. 72కి 68 కలిపితే 140. అడిగింది ఏంటిదండి? పర్సంటేజ్, కాబట్టి ఇంటూ 100 రాయాలి. 0 0 క్యాన్సిల్. 2 ఎక్కంలో 14 7, అంటే 70%, సెకండ్ ఆప్షన్. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1360 రూపాయలకి 15 రూపాయలు లాస్ వచ్చింది. మళ్ళీ నేను ఎంతకు అమ్మితే నాకు 10% ప్రాఫిట్ వస్తుంది, గెయిన్ వస్తుంది. ఫస్ట్ 100 రూపాయలు అని మీరు అనుకుంటే లాస్ ఎంత అన్నాడు? 15, అంటే 100లోంచి 15 చేస్తే 85 రూపాయలు. అలాగే మళ్ళీ నేను ఒక 100 రూపాయలు అనుకుంటే ఈసారి 10% గెయిన్ అయిందంట, అందుకే ప్లస్ రాసి 10 రాశా. 100కి 10 కలిపితే 110. 85కి 1360 అయితే
110కి ఎంత? మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 110 ఇంటూ 1360/85. వెంటనే సమ్మంతా చేయకుండా అబ్జర్వ్ చేయండి. 110లో 11 ఉంది. ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్. అలాగే 1360లో 4 మల్టిపుల్ ఉంది. ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ అయి ఉండాలి, 4 మల్టిపుల్ అయి ఉండాలి. 4 మల్టిపుల్ అంటే ఏదైనా నెంబర్కి చివరిలో ఉన్న 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. 55లో 4 పోదు, 60లో పోతుంది, 85లో మళ్ళీ 4 పోదు, 1700లో 4 పోతుంది. ఇప్పుడు అది 11 డిజిట్ నెంబర్ కూడా అయి ఉండాలి కదా. 1700లో 11 పోతుందా? పోదు. ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్. ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి, కొంచెం వినండి. యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనొచ్చు, నెంబర్స్ అనొచ్చు, స్టూడెంట్స్ అనొచ్చు, దేన్నైనా మీరు అనుకోవచ్చు. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎనీ ఇచ్చిన వాటిల్లో థింగ్స్ అయినా కానీ. ఇప్పుడు ప్రశ్న చేద్దాం రండి. ద మీన్ అంటే ఏమని చదవాలి? షార్ట్స్లో కూడా చెప్పాను, యావరేజ్ అని చదవాలి. యావరేజ్ స్కోర్డ్ బై 50 స్టూడెంట్స్, ఇదిగో టోటల్ 50 స్టూడెంట్స్ వాజ్ ఫౌండ్ టు బి 40. ఇదిగో యావరేజ్ అంటే మీన్ కదా 40. మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటో తెలియదు. అప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుద్ది? 40 ఇంటూ 50 2000. 4 5లు 20 కాబట్టి 20, పక్కన 2 సున్నాలు. తర్వాత later it was discovered that a score of 43 was measured as 23. అంటే 43 ఉండాల్సిన చోట 23 వచ్చిందంట. అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 43కి 23కి 20. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను 43 రాయాలి ఒరిజినల్గా, కానీ నేను 23 రాశాను. నేను 20 కలిపితే నా ఒరిజినల్ నాకు వస్తుంది. సో ఈ 2000కి 20 కలుపుతాను, 2020. ద కరెక్ట్ మీన్ ఈజ్ అంటే మళ్ళీ మీన్ అంటే ఏం చదవాలి? యావరేజ్. మళ్ళీ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతా 20 బై టోటల్ అబ్జర్వేషన్స్ అంతా 50. 0 0 క్యాన్సిల్. 202లో 45లో 200లో 0.20లో 4 సార్లు. థర్డ్ ఆప్షన్. మీరు ప్రతి ఒక్కటి చాలా క్లారిటీతో నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 6% సింపుల్ ఇంట్రెస్ట్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ 50%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాల్యూ పెరిగిందంట 50%. ఇనీషియల్గా నేను ప్రిన్సిపల్ని 100 అనుకుంటా, అమౌంట్ 50 పెరిగిందంట. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎవరికైనా తెలియకపోతే. 100లో 50% అంటే 50 కదా. కానీ ఇక్కడ వాల్యూ పెరిగింది అన్నాడు కాబట్టి 100 కూడా యాడ్ చేయాలి, 150 అవుతుంది. ప్రిన్సిపల్ ఇది, అమౌంట్ ఇది, అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 150లోంచి 100 తెస్తే వచ్చేదే ఇంట్రెస్ట్. ఇక్కడ మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇచ్చాడు. అడిగింది హౌ లాంగ్ అంటే టైం కనుక్కోమన్నాడు అని అర్థం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. ఇంట్రెస్ట్ మనకి 50 వచ్చింది, ప్రిన్సిపల్ 100, ఇది. తర్వాత టైం పీరియడ్ మనం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% బై 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. టైం ఈక్వల్ టు 50/6. ఇప్పుడు ఆప్షన్స్ చూడాలి, నన్ను ఉంది, సో ఖచ్చితంగా చేయాల్సిందే. 6 8 48, 2 మిగులుతుంది, 2 ఎక్కలు ఇది ఒకసారి 3 సార్లు. 8 1/3 అంటే ఫస్ట్ ఆప్షన్.